హలో టెల్జీ పీపుల్ ఎలాగున్నారు? సో రీసెంట్‌గా నేను స్టూడియోస్ మీద 2 వీడియోస్ చేశాననమాట. టాప్ 3 స్టూడియోస్ కరెంట్‌లీ అని చెప్పి అండ్ టాప్ 3 స్టూడియోస్ విచ్ వర్ సేవ్డ్ బై దేర్ యానిమేస్ అని చెప్పి. సో ఆ వీడియోస్‌కి మంచి రిసెప్షన్ వచ్చింది అండ్ స్టూడియోస్ మీద కొంచెం ఇంకా బాగా చేయి బ్రో తెలుసుకోవాలని ఉందని చెప్పి కొన్ని కామెంట్స్ అండ్ పర్సనల్ రిక్వెస్ట్‌లు అయితే వచ్చాయన్నమాట. సో అందుకనే ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏంటంటే పర్సనల్లీ నాకు ఇష్టమైన టాప్ 5 యానిమే స్టూడియోస్ గురించి నేను మాట్లాడబోతున్నాను. యెస్, టాప్ 5 స్టూడియోస్ దట్ ఐ లవ్. అండ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లిస్ట్‌లో ఒకటి ఉండదు. నా పర్సనల్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమే స్టూడియో అనమాట. అది చూసుకుంటే దాని పేరే స్టూడియో గిబ్లీ ఫిలిమ్స్. గిబ్లీ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే గిబ్లీ స్టూడియో నాకు చాలా ఇష్టం అండ్ నా పర్సనల్ ఫేవరెట్ అని చాలామందికి తెలిసే ఉంటుంది మీకు. ఎందుకంటే చాలా సార్లు మెన్షన్ చేశాను. బట్ ఈ వీడియోలో మెన్షన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అది మెజారిటీ యానిమే మూవీస్ మీద వర్క్ చేస్తారు, థియేట్రికల్ రిలీజ్. సో వాటిని ఆ స్టూడియోని ఇక్కడ పెడితే ఇక్కడ ఉండే 5 స్టూడియోస్‌కి కొంచెం అది అన్యాయం చేసినట్టు. ఎందుకంటే ఈ 5 స్టూడియోస్ ఎక్కువగా మెజారిటీ టీవీ యానిమే మీద ఫోకస్ చేస్తాయి. సో కాబట్టి దాన్ని ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకుందాం. ఈ లిస్ట్‌లో ఉండబోయే 5 చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి. సో ఈ 5 స్టూడియోస్ కూడా చాలా బాగుంటాయన్నమాట. అండ్ మీకు ఈ యానిమే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన యానిమేస్ గురించి అండ్ అన్నీ అయితే నేను మాట్లాడబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5 పీరియడ్. 1997లో ఈ స్టూడియోని అయితే ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఇది బాగా పాపులర్ అయింది ఎందుకంటే లాంగ్ రన్నింగ్ యానిమే స్పెషలిస్ట్ వీళ్ళు చూసుకుంటే. సో వీళ్ళ స్ట్రెంత్ ఏంటంటే వీక్లీ యానిమే ప్రొడక్షన్. సో బిగ్గెస్ట్ ఫ్రాంచైజెస్ వీళ్ళు వర్క్ చేసింది నరుటో, బ్లీచ్, బ్లాక్ క్లవర్, యూ యూ హక్షో ఇలాంటివి. సో మీ అందరికీ తెలుసు, మా ఆల్మోస్ట్ పీరియడ్ స్టూడియో చాలామందికి తెలిసే ఉంటుంది. బికాస్ వాళ్ళకి కొంచెం రెప్యుటేషన్ అటు ఇటు ఉంటుంది. నరుటో లాంటి యానిమేని ప్రొడ్యూస్ చేశారని తోపు తురుము అంటారు. కొంతమంది ఏమో బ్లీచ్ని చెడగొట్టారు, ఫిల్లర్స్ పెట్టేసి అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. వీళ్ళు కొన్నిసార్లు క్వాలిటీ ఫ్లక్చుయేట్ అవుతుంది వీళ్ళ దగ్గర బికాస్ వీక్లీ స్కెడ్యూలింగ్ వల్ల. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్ట్లు ఏంటంటే నారుటో, బ్లీచ్ ఒకానొక టైంలో అసలు హాట్ టాపిక్ అనమాట. అండ్ వాటిని వీక్లీ ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే. సో కాబట్టి వాళ్ళ దగ్గర స్టఫ్ లేనప్పుడు, ఇప్పుడు మాంగాలో చాప్టర్స్ లేనప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఫిల్టర్స్ ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో దానికి వాళ్ళకి బ్యాడ్ రెప్యుటేషన్. బట్ అది వాళ్ళ తప్పు కాదు. వాటిని కూడా ఎంతో క్వాలిటీ తోటి మనకి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఫోకస్ చేస్తే కనుక మనకి ఆల్ టైమ్ గ్రేట్ యానిమేషన్ డెలివర్ చేయగలరని వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడంటే వాళ్ళు బ్లీచ్ని ఆపేసి నరుటో మీద ఫోకస్ చేసి ఫైనల్ వార్ని వీక్లీ అయినా కూడా హై క్వాలిటీ స్టఫ్ తోటి అయితే డెలివర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు బ్లీచ్ని తిరిగి తీసుకొచ్చి 1000 బెడ్ వర్ ఆర్క్ తోటి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోస్టింగ్ అండ్ యానిమేషన్ అయితే మనకు చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ కూడా తిరిగి బ్లాక్ లవర్ని తీసుకొని రాబోతున్నారు. అండ్ అది కూడా క్వాలిటీ అప్గ్రేడ్ చాలా హెవీ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఫ్యూచర్లో బొరుటో కూడా వస్తుంది. సో వీళ్ళైతే ఇలాగ ఎన్నో గొప్ప లాంగ్ రన్నింగ్ ప్రాజెక్టులతో పాటు ఎన్నో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు. సపోజ్ యూ యూ హక్షో తీసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్ అని నాకు చాలా ఇష్టం. అది వీళ్ళే తెచ్చింది. అండ్ అలాగే వీళ్ళు కొన్ని రాంగ్ కామ్స్ తీసుకొచ్చారు, అవి కూడా చాలా బాగుంటాయి. ఒప్పుకుంటా కొన్ని యానిమేస్ రూయిన్ చేశారు, లైక్ టోక్యో గోల్, కింగ్డమ్ ఇలాంటి. బట్ ఆబ్వియస్లీ అది కొన్ని డెసిషన్స్ వల్ల అవుతాయి. అన్ని స్టూడియోస్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని పక్కన పెడితే స్టూడియో పేరేట్ ఈజీలీ టాప్ 5 అనమాట నాకు చూసుకుంటే. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియోస్ అనమాట అన్డౌటెడ్లీ. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే ప్రొడక్షన్ ఐజీ 1987లో దీన్ని అయితే స్థాపించారనమాట. జపాన్లో యానిమే టెక్నాలజీని పుష్ చేసే స్టూడియోస్లో ఇది ఒకటి ఉంటుంది ప్రతిసారి. అండ్ వీళ్ళకి క్రేజీ థింగ్ ఏంటంటే ఐ థింక్ మెజర్లీ యానిమే స్టూడియోస్ యానిమే ఇండస్ట్రీ నుంచి ఎక్కువ పాపులర్ అయ్యి బయటకు వచ్చి కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టూడియో ఏదైనా ఉందంటే అది ప్రొడక్షన్ ఐజీనే. ఎందుకంటే హాలీవుడ్లో కూడా వీళ్ళు వర్క్ చేశారు, మీరు నమ్ముతారో నమ్మరో. కిల్ బిల్ లాంటి పెద్ద మూవీ, హాలీవుడ్ మూవీ క్వింటన్ టొరంటినో నుంచి వచ్చింది. కిల్ బిల్ మూవీలో ఉండే యానిమేషన్ సీక్వెన్స్ అంతా చేసింది వీళ్ళే. ఆర్ ద మ్యాట్రిక్స్ రీనోడేట్లో కూడా వర్క్ చేశారు. ఇలాగున్నాయి. అంతేకాకుండా వీళ్ళ పాపులర్ యానిమేస్ వీళ్ళని ఎక్కువగా నచ్చి వాళ్ళు బాగా చేసే జనర్ ఏంటంటే స్పోర్ట్స్, లైక్ హైక్యూ మనందరికీ తెలిసిందే. కురోకోస్ బాస్కెట్బాల్ కావచ్చు, ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్ కావచ్చు, ఆర్ ఆవాషి కావచ్చు, అండ్ బాల్ రూమ్ డ్యాన్సింగ్ కావచ్చు, ఆర్ లేకపోతే రన్ విత్ ద విండ్ కావచ్చు. ఇలాంటి ఎన్నో గొప్ప స్పోర్ట్స్ యానిమేషన్ వీళ్ళైతే మనకి తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. అండ్ అన్డౌటెడ్లీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కూడా హై లెవెల్ స్టఫ్ ఉంటుంది. 1988 నుంచి ఇప్పటికీ కూడా అసలు ఎక్కడ కూడా స్టూడియో తగ్గకుండా నాన్ స్టాప్ క్రేజీ లెవెల్లో కంటిన్యూ అవుతూ ఉందంటే ఆ యానిమే స్టూడియోస్లో ఇదే నెంబర్ 1లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రాజెక్టులు రిలీజ్ చేస్తూనే ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ క్వాలిటీ ఎక్కడ తగ్గించుకోరు, అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నారనమాట. అండ్ అలాంటి స్టూడియోస్లో ఇది ఒకటే ఉంది. అండ్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత కన్సిస్టెంట్గా మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తున్నారు అని చెప్పి. అండ్ మీరందరూ అడగొచ్చు,
సో ఇప్పుడు మీ అందరికి డౌట్ వస్తుంది, వీటన్నిటిని పెడుతున్నావు బ్రో, ఈ మప్ప ఊఫోడబుల్ అలాంటివి లేవని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ నా చాయిసెస్ మీ అందరికి ఇప్పటికి అర్థం అవ్వాలి. అర్థం కాకపోయి ఉంటే మళ్ళీ చెప్తా. సో ఒక యానిమే స్టూడియోని మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఒక స్టూడియోని మనం మన ఫేవరెట్ అని చెప్పుకోవాలంటే దానికి మెయిన్లీ ఒక రీజన్ ఉండాలి. వాళ్ళు ఎన్ని యానిమేస్ ప్రొడ్యూస్ చేశారు అండ్ వాటిలో ఎన్ని హై క్వాలిటీ ఉన్నాయి అండ్ ఎన్ని యానిమేషన్ మనని సాటిస్ఫై చేసాయని చెప్పి. అండ్ ఆ లిస్ట్లో చూసుకుంటే ఈ నేను చెప్పబోయే 5 మాత్రమే నన్ను చాలా అంటే చాలా హ్యాపీ చేసింది. నేను ఎక్కువగా వాటి యానిమేషన్ ఎంజాయ్ చేయగలిగింది, అందుకే వీటినే వచ్చారనమాట. సో ఇక వాటిల్లో మనం నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే స్టూడియో బోన్స్ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చూసుకుంటే సన్ రైజ్లోని ఫార్మర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సన్ రైజ్లో వర్క్ చేసిన యానిమేటర్స్ వాళ్ళు బయటికి వచ్చి స్టూడియో బోన్స్ని అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ వీళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే యానిమేటర్ ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే వీళ్ళు కొత్త కొత్త యానిమేషన్ స్టైల్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ వాటి వల్ల ఇప్పుడు యానిమే ఇండస్ట్రీలో బెస్ట్ యాక్షన్ యానిమేషన్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే అది బోన్స్ అని చెప్పి అందరూ అంటారు. సో ఎందుకంటే మీరు కొన్ని యానిమేషన్ తీసుకోండి, మై హీరో అకాడమియా, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్, మోబ్ సైకో, వీటిల్లో ఉండే యానిమేషన్ స్టఫ్ ఏదైతే ఉందో లిటరల్లీ మాస్టర్ పీస్ అనమాట. ఇప్పటికీ కూడా మోబ్ సైకో యానిమేషన్ని దాటలేరు చాలామంది ఫ్యాన్స్ అందరూ. మోడర్న్ మాస్టర్ పీస్ అంటారు మోబ్ సైకో యానిమేషన్ని, ఎందుకంటే దాంట్లో ఉండే స్టఫ్ అలాంటిది. అండ్ హైయెస్ట్ ఫ్రేమ్స్ ఉన్న యానిమేటెడ్ ఎపిసోడ్ కూడా మోబ్ సైకోలోనే ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత డెడికేషన్ పడతారో వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద అని చెప్పి. అండ్ అదొక్కటే కాదు డెడికేషన్ అంటే, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఒక యానిమే ప్రాజెక్ట్ని టేకప్ చేశారంటే దాన్ని ఖచ్చితంగా వదలకుండా మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఏ విధంగా అయినా కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అంత డెడికేషన్ పెడతారనమాట ఒక ప్రాజెక్ట్ మీద. మధ్యలో అయితే అస్సలు వదలరు, వాళ్ళ ఫిలాసఫీ అది. లైక్ మనం కొన్ని ప్రాజెక్టులు తీసుకుందాం, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ చూసుకుంటే బ్రదర్హుడ్ రాకముందు ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ కూడా ఉంది. ఆ టయానికి మాంగాలో కంటెంట్ లేక వాళ్ళు వాళ్ళ ఓన్ ఎండింగ్ తోటి దీన్ని ఎండ్ చేశారు మధ్యలో వదిలేయకుండా. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇంకొకటి ఉంది అలాగే సోల్ ఈటర్ కూడా మాంగా స్టార్ట్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. మాంగాలో కంటెంట్ లేక వీళ్ళు వాళ్ళ ఓన్ ఎండింగ్ క్రియేట్ చేసుకొని ఎండ్ చేశారు. సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొస్తారు. స్టూడియో బోన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనమాట. అండ్ పర్సనల్లీ నాకు వాళ్ళు తెచ్చే యానిమేషన్ని ఇష్టం. అసలు వాళ్ళ దగ్గర బ్యాడ్ యానిమేషన్ అనేదే లేదు, బ్యాడ్ యానిమే అనేది. ప్రతి యానిమేని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అన్డౌటెడ్లీ వాళ్ళైతే చాలా అంటే చాలా క్రేజీ ప్రాజెక్టులు డెలివరీ చేశారనమాట. సో ఇక మనం నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే క్యోటో యానిమేషన్ 1981లో స్టార్ట్ చేశారు ఇది చూసుకుంటే. అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చాలా స్టూడియోస్ ఫ్రీలాన్సర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట, లైక్ యానిమేషన్ తయారు చేసేటప్పుడు. బట్ క్యోటో యానిమేషన్ అలా కాదు, వాళ్ళ దగ్గర ఉండే మెజారిటీ స్టాఫ్ని పర్మనెంట్ ఎంప్లాయీగా హైర్ చేసుకుంటారు. ఎస్, మీరు వింటుంది నిజమే. అందుకే మీరు మిగతా స్టూడియోస్తో కంపేర్ చేసి చూసుకోండి, క్యోటో యానిమేషన్లో ఉండే ప్రతి ఒక్క కాంపోజిషన్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, యానిమేషన్ ఎస్పెషల్లీ క్యారెక్టర్ యానిమేషన్, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆర్ మామూలు ఓవరాల్ యానిమేషన్ కావచ్చు, అన్నీ కూడా ఒకటే లెవెల్లో హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. బికాస్ వీళ్ళ దగ్గర ఉండే స్టాఫ్ అంతా కూడా మెజారిటీ స్టాఫ్ దీని మీద వర్క్ చేస్తారనమాట, ఫ్రీలాన్సర్స్ని ఎక్కువగా హైర్ చేసుకోరు. అందుకే క్యోటో యానిమేషన్ టీవీ యానిమే హిస్టరీలోనే బెస్ట్ హై క్వాలిటీ యానిమేషన్ ప్రొడ్యూస్ చేసే స్టూడియో అని దీన్నే అంటారు. యాక్చువల్ యానిమే ఫ్యాన్స్కి తెలుసు అది. సో వీళ్ళ దగ్గర చూసుకుంటే బెస్ట్ క్యారెక్టర్ యాక్టింగ్ ఉంటుంది, స్మూత్ యానిమేషన్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ చాలా ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. ఐ థింక్ యానిమే ఇండస్ట్రీలో అసలు ఫోర్స్ చేయకుండా ఎంప్లాయీస్కి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చే స్టూడియో ఏదైనా ఉందంటే అది క్యోటో యానిమేషనే. అండ్ అలాంటి క్యోటో యానిమేషన్కి ఒక ట్రాజడీ జరిగింది. 2019లో స్టూడియో యార్సన్ అటాక్ జరిగిందనమాట. అంటే దీని మీద అటాక్ చేశారు, నిప్పులు అయితే కాలిపోయి యానిమేలో అదొక పెద్ద బిగ్గెస్ట్ షాకింగ్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే నార్మల్ ఫైర్ యాక్సిడెంట్ అయితే పర్లేదు, బట్ ఆ అటాక్ వల్ల ఎంతోమంది చనిపోయారు యానిమేటర్స్ కూడా చూసుకుంటే. అండ్ ఇది డెఫినెట్లీ వాళ్ళ తర్వాత అది అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి కంబ్యాక్ చేసి వాళ్ళ కోసం చనిపోయిన వాళ్ళ కోసం కూడా డెడికేటెడ్గా ప్రాజెక్టులు చేయడం. అండ్ దే ఆర్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇండస్ట్రీలో చూసుకుంటే. వీళ్ళ లెగసీలో బోలెడ్ అన్ని అద్భుతమైన యానిమేస్ ఉన్నాయి, లైక్ క్లానెడ్ కావచ్చు, వైలెట్ ఎవర్ గార్డెన్ కావచ్చు, కేఆన్ కావచ్చు, నిచిజో కావచ్చు, మనకు రీసెంట్గా సిటీ కావచ్చు. వీళ్ళు ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ఒక మాస్టర్ పీస్ తోటి తిరిగి వస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం స్పార్క్స్ ఆఫ్ టుమారో అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్తో వస్తున్నారు. అది సక్సెస్ అవ్వాలి, వీళ్ళ కంబ్యాక్ ఇంకా గట్టిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. బికాస్ క్యో అని క్వాలిటీ ఎంత ఎక్కువ ఇస్తారంటే దానికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంచి మంచి యూనిక్ యానిమేస్ తోటి అయితే మన ముందుకు వస్తారనమాట. సో ఇక ఫైనల్లీ మనం నెంబర్ 1కి వెళ్ళిపోతున్నాం. సో నెంబర్ 1కి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మీ సపోర్ట్ని ఇంకా ఎక్కువగా చూపించండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎక్కువ చేస్తూనే ఉంటాను నేను. అండ్ ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ 5 కూడా పార్ట్ 2 చేయమంటే కూడా చేస్తా.
అండ్ అంతేకాకుండా మీ ఫేవరెట్ స్టూడియోస్ కూడా కింద కామెంట్స్లో తెలపండి. ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే గెస్ చేశారా? ఎస్, మ్యాడ్ హౌస్ 1972లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. మ్యాడ్ హౌస్ని కనిపెట్టింది ఎవరంటే మీకు ఒసాము టెజురో తెలుసా? ద ఫాదర్ ఆఫ్ మాంగా ఆర్ ఫాదర్ ఆఫ్ యానిమే అని చెప్పి ఆయన పిలుస్తారు. ఆయన క్రియేట్ చేసిన స్టూడియోనే ముషి ప్రొడక్షన్. ఆ స్టూడియో నుంచే ఫార్మర్ యానిమేటర్స్ కొంతమంది బయటకు వచ్చి పెట్టిందే మ్యాడ్ హౌస్ అనమాట. అసలు ఎందుకు మ్యాడ్ హౌస్ అని పేరు పెట్టాలనుకున్నారని చెప్పి అప్పుడు అడిగితే దానికి సింపుల్ రీజన్ చెప్పారు. ఫౌండర్స్ ఏంటంటే మేము క్రియేటర్స్కి ఒక ఫ్రీడమ్ కలిగించాలి. ఇప్పుడు వచ్చి మా దగ్గరకు వచ్చి క్రియేటర్స్, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక యానిమేటర్స్ కావచ్చు, వచ్చి ఒక యానిమే ప్రాజెక్ట్ని టేకప్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో చాలా క్రేజీ ఐడియాస్ ఉన్నాయి, అంటే స్టోరీ చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఓకే అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన పేరునైతే తీసుకొని రావచ్చు అని చెప్పి అలా అన్నారంట. అప్పుడు చూసుకుంటే అంటే మీరు ఎలాంటి యానిమేషన్ అయినా తీసుకొని రండి, అంటే ఎలాంటి ప్రాజెక్టులైనా తీసుకొని రండి, అవి క్రేజీ స్టోరీస్ ఉన్నాయి, ఎలాంటి అయినా కూడా చేద్దామని చెప్పి అందుకే మ్యాడ్ హౌస్ అని పెట్టారంటే పిచ్చోళ్ళలాగా ఏది మంచి మంచి క్రేజీ థింగ్స్ అయితే చేయొచ్చు అని చెప్పి. అండ్ స్టూడియో రెప్యుటేషన్ విషయానికి వెళ్ళిపోతే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే బోలెడన్ని ఉన్నాయి. సైకలాజికల్ యానిమే స్పెషలిస్ట్, డార్క్ మెచ్యూర్ స్టోరీస్ అయితే డెలివర్ చేస్తారు, ఎక్స్పెరిమెంటల్ డైరెక్షన్ ఉంటుంది, మోస్ట్ లైక్లీ ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేసేది వీళ్ళే, ఆ తర్వాత ఇంక్రెడిబుల్ అడాప్టేషన్స్. సో వీళ్ళ దగ్గర ఎన్నో క్రేజీ యానిమేషన్ ఉన్నాయన్నమాట. లైక్ డెత్ నోట్, మాన్స్టర్, హంటర్ ఎక్స్ అంటారు, వన్ పంచ్ మ్యాన్, ఆర్ లిస్ట్ చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి, 1 2 కాదు. రీసెంట్ టైమ్స్లో ఫ్రీ రన్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే, దానికి ముందు సన్నీ బాయ్ ఉంది, అది తోపే. సో ఇలా చూసుకుంటే వీళ్ళ దగ్గర చాలా యానిమేషన్ 1 2 కాదు, 1972 నుంచి ఎన్ని ప్రాజెక్టులు డెలివరీ చేశారంటే అసలు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. మ్యాడ్ హౌస్ గురించి నేను ఎంత చెప్పినా ఒకటే చెప్తా, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లు ఏవైతే ఉన్నాయో నేను ఎప్పటికీ కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటా, అండ్ ఎప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉంటా. అండ్ వాళ్ళు జనరేట్ చేసిన యానిమే ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే 10/10 మాస్టర్ పీసులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర చూసుకుంటే. సో అలాంటి స్టూడియో ఇంకొకటి రాలేదు. యానిమేషన్ క్వాలిటీ కూడా అదే స్టడీ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా. మధ్యలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, లైక్ వాళ్ళ దగ్గర ఉండే స్టాఫ్ బయటికి వెళ్ళిపోయి మప్పా క్రియేట్ చేయడం, ఆ తర్వాత M2 స్టూడియో క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. అయినా కూడా వాళ్ళు చాలా గట్టిగా కంబ్యాక్ ఇచ్చారనమాట ఫ్రీ రన్తో చూసుకుంటే. అండ్ ఇప్పుడు అలాంటి కొత్త చాలామంది టాలెంటెడ్ యంగ్ స్టాఫ్ ఉన్న మప్పా స్టూడియో లాంటివి కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. సో చూసుకోండి ఇంకెంత గొప్ప స్టూడియో అయి ఉండాలో అని చెప్పి మ్యాడ్ హౌస్ చూసుకుంటే. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. నేను చెప్పాలనుకున్న నా పర్సనల్లీ టాప్ 5 యానిమే స్టూడియోస్. యానిమేని మనం క్యారెక్టర్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ క్యారెక్టర్స్కి లైఫ్ ఇచ్చేదే ఇలాంటి స్టూడియోస్. సో కాబట్టి ఇలాంటి స్టూడియోస్ గురించి మరి మీరు ఎక్కువ తెలుసుకుంటారని చెప్పి నేను ఇలాంటి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తూ ఉన్నానమాట. సో ఈ వీడియో నచ్చితే మీరు చూపించాల్సిన సపోర్ట్ అయితే చూపించండి. మరిన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.